ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మనందరం కూడుకొని ఈ రీతిగా దైవ వర్తమానాన్ని ధ్యానించడానికి ఆయన మనకిచ్చిన సమయాన్ని బట్టి ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. ప్రతి సమయంలో దేవాది దేవుడు మనతో మనకున్నటువంటి అవసరతలను బట్టి, మనకున్న ఇరుకుల ఇబ్బందులను బట్టి వాక్యరూపమై దేవుడు మనతో మాట్లాడుతూ మన దుఃఖాన్ని సంతోషకరంగాను, బాధలను ఆనందకరంగాను మారుస్తూ తన మాటల చేత మనందరినీ కూడా బలపరుస్తున్న ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. మరి ఈ దినము కూడా ఆ పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కొన్ని మాటల ద్వారా మనందరి హృదయాలు బలం పొందుకోవడానికి ప్రభు అయినటువంటి వారు మనతో మాట్లాడడానికి మరి ఈ సమయాన్ని మనకి ఇచ్చిన విధమును బట్టి ఆయన నామం పేరిట మనందరం కూడా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖన భాగం నుంచి కీర్తనల గ్రంథము 65వ కీర్తన, కీర్తనల గ్రంథం 65వ కీర్తన 2వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 65వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. మరొకసారి చదువుదాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా, పరిశుద్ధుడా, భీకరుడా, నీకు వందనాలు. మరి సమయమందు కొద్దిసేపు నీ మాట మకరందం చేత మేమందరము బలపరచబడ్డానికి మాకు నీ కృప చూపించండి. మరి మాట్లాడుతున్న నా నోటిని బోరుగా వాడుకోనండి నాయన. ఈ సమయమందు ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయాంతరంగాన్ని బలపరిచేలాగున సహాయం దయచేయండి. నీ కృపలో, నీ దయలో, నీ ప్రేమలో భద్రపరచమని ఈ సమయమందు మేము ధ్యానిస్తూ ఉండగా మా మధ్యలోకి మీరు వచ్చి మాకు కావలసిన ప్రతి అవసరత తీర్చి మమ్మల్ని బలపరచమంటూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తుండగా నీ సన్నిధి కాంతిలో మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మరి దావీదు మహారాజు రచించినటువంటి కీర్తన అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రార్థన ఆలకించువాడా. మన దేవుడు ఎలాంటి వాడంట? ప్రార్థన ఆలకించేవాడు. అందువలన సర్వ శరీరులందరూ కూడా ఆ పరిశుద్ధ పాదపీఠం దగ్గరికి వస్తారంట. ఎందుకయ్యా అంటే వారికి ఉన్న ప్రతి అవసరత చెప్పుకోవడానికి. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు చూచే దేవుడు, మన దేవుడు వినే దేవుడు. అందువలన మనం ఏదైతే చెప్పుకుంటామో, మనం ఏదైతే విన్నవించుకుంటామో, తండ్రితో మనం మాట్లాడతామో, మన ప్రార్థనలకు దేవాది దేవుడు చెవియొగ్గి ఆలకించి ప్రతిఫలం ఇవ్వడానికి తోడుగా ఉంటాడు. అందుకనే దావీదు మహారాజు రచించిన ఈ కీర్తన అధ్యాయంలో మరి అందరికీ బలాన్నిచ్చే మాట మాట్లాడుతున్నాడు. ప్రార్థన ఆలకించువాడా. దావీదు ఎన్ని సందర్భాల్లో ప్రార్థన చేసి ఉంటాడండి. ప్రతి సందర్భంలో కూడా తనకు ఎదురైన ప్రతి దుఃఖ సమయాల్లో, వేదన సమయాల్లో, మరి నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా ఉన్న సందర్భాలలో దావీదు దేవునితో కదనండి మాట్లాడింది, ఆయనతోనే కదా సహవాసం చేసింది. తన ప్రార్థనంతా దేవుని సముఖమందు విన్నవించుకున్నాడు, ఆలకించాడు, తనకున్న భారాన్ని తొలగించాడు. అందువలన ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరుని యొద్దకు వస్తారు అని ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియ జనాంగమా, ఇది నాన్న ప్రభువారు మన ప్రార్థన ఆలకిస్తారు. ప్రభువారు మనకి అవసరతలు తీరుస్తారు. ప్రభువారు మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తారు. మన కుటుంబంలో ఉన్న ప్రతి భారాన్ని కూడా తొలగిస్తాడు అని మనం కూడా నమ్మి విశ్వసించి ఆయన సన్నిధిలో సాగిలపడుతున్నాం. నిజమేనండి, మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, తప్పకుండా ఆలకిస్తాడు. మనకున్న క్లిష్ట పరిస్థితుల్లో ఆయన సముఖమందు చేరి మనం ప్రార్థించినప్పుడు దేవాది దేవుడు మన కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. మొరపెట్టగానే మనకు సమీపంగా వచ్చి మన దుఃఖానికి ప్రతిఫలంగా ఆనందకరమైనటువంటి మార్గాలను మన ముందు సిద్ధపరచగలిగిన సామర్థ్యం కలిగిన గొప్ప దేవుడండి. అందుకనే ప్రార్థన ఆలకించేవాడు ఆయన మనకున్నాడు గనక ప్రతి అవసరత ఆయన సముఖంలో మనం చెప్పుకోవాలండి. ఆయన బిడ్డలమే మనం, ఆయన కన్న కుమారులం కుమార్తెలం గనక మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యను చేత పట్టుకుని వచ్చి ప్రభు సన్నిధిలో మోకరిల్లి ఆయన పరిశుద్ధ పాదపీఠం దగ్గర చెప్పుకున్నట్లయితే ప్రభువారు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తారు. దానిలో ప్రథమముడుగా అంటే ముఖ్యముగా మనకు కనబడే వ్యక్తి ఎవరయ్యా అంటే దావీదు.
ఆయనకు ఎదురైన ప్రతి సందర్భంలో కూడా దేవునికే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలు పొందుకున్నాడండి. ఎన్నో సమస్యల నుంచి విడుదల పొందాడు. పరిశుద్ధ లేఖన భాగంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఈ ప్రార్థన ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా దేవుడైనటువంటి మనం కొలుస్తున్నటువంటి ఆరాధ్య దైవము ఆలకించి ఎన్ని రకాలుగా విడుదల విమోచన కలగజేశాడు అన్నది మనం వాక్యం ద్వారా విని బలం పొందుకోవాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి దావీదు మహారాజు ప్రార్థన ఆలకించేవాడు అని ఆయనకి పేరు పెట్టాడు. ఎందుకంటే ఆలకించాడు కాబట్టి, అతను విడిపించాడు కాబట్టి. ఇలాగే పరిశుద్ధ లేఖన భాగంలో చాలామంది కూడా ప్రార్థన చేసి విడుదల పొందుకున్న వారు ఉన్నారు. పరిశుద్ధ లేఖన భాగంలో మనం కొన్ని అంశాలు చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనములో ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. దేవుడు సెలవిస్తున్న మాట, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. అందుకనే దావీదు మొరపెట్టాడు, దేవుడు సమాధానం ఇచ్చాడు. ఎలాగూ గూఢమైన సంగతులను, గ్రహింపలేని గొప్ప సంగతులను ఏం చేస్తాడంట? తెలియజేస్తాడంటండి. మనం ఏ సందర్భంలో వచ్చి ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. మన సమస్యకు అధిగమించి గొప్ప కార్యాలు అంటే ఏంటంటే వాటి నుంచి విడిపించి మనల్ని బలపరుస్తాడంట. అందుకనే ప్రతి విషయంలో మనం కుమిలిపోయి, కృంగిపోయి, నీరసించి నా స్థితి ఇంతే, ఇక నా పరిస్థితి మారదు అనుకుని ఒకచోట నిస్సహాయ స్థితిలో కూర్చుని ఏడ్చే కన్నా మనకెదురవుతున్నటువంటి ప్రతి సమస్యను బట్టి, సందర్భాన్ని బట్టి ప్రభు సముఖంలో చేరి ఏం చేయాలంట? మనము ప్రార్థన. నిజమేనండి, నిజమే. ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేయి, ఎప్పుడైనా కన్నీరు కాచు, ఎప్పుడైనా ఆయన పరిశుద్ధ పాదపీఠం దగ్గర చేరి నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా అని ఒక్క మాట దేవునితో మాట్లాడు. ఆయన ఎందుకు విడుదల కలగచేయడండి? అందుకని అంటున్నాడు ఇక్కడ, ప్రార్థన ఆలకించువాడా అని దావీదు అంత గట్టిగా ఎందుకు చెప్పగలిగాడంటే దేవుడే మాట్లాడుతున్నాడు. నా మొరపెట్టు, నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో దానికి నేను సమాధానం ఇస్తాను. గ్రహించలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తా. అంటే భీకర కార్యముల చేత నన్ను తృప్తిపరుస్తాడంటండి. కనుక మనం మనుషులతోనో, స్నేహితులతోనో, ఇరుగు పొరుగు వారితోనో చెప్పుకుని అల్లరిపాలయ్యే కన్నా మనకున్న ప్రతి భారభరితమైన సమస్యల నుంచి విడుదల పొందుకోవాలంటే మనం చెప్పవలసింది ఆయన సముఖంలో చేరి ఆయన పరిశుద్ధ పాదపీఠం దగ్గర విన్నవించుకుంటే చాలండి. దేవుడు ఆలకిస్తాడు. అందుకని మొరపెట్టుము, ఉత్తరం ఇస్తా. మరి దినాల్లో మనకున్న ప్రతి సందర్భాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకొని ప్రభు సన్నిధిలోకి వెళ్ళి నిజంగా మనం కన్నీళ్లతో ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు తప్పకుండా దేవుడు సమాధానం ఇస్తాడు. అందుకని పరిశుద్ధ లేఖన భాగంలో మొరపెట్టి విడుదల నొందిన బిడ్డలు కొంతమంది ఉన్నారు. 2వ రాజుల గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాము. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం, 20వ వచనం చదువుకుందాం. 19 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో, యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడువైన యెహోవావని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. ఒక మాట ప్రభు సన్నిధిలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఎవరైనా? రాజు అయినటువంటి హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా మా దేవా, లోకమందున్నటువంటి సమస్త జనులు అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి జనము కూడా నీవే నిజముగా అద్వితీయ దేవుడువైన యెహోవావని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. ఎవరితను? అష్షూరు రాజైనటువంటి సన్హెరీబు మరి రబ్షకే ద్వారా ఒక లేఖను పంపిస్తాడు హిజ్కియా దగ్గరికి. ఆ లేఖలో కొన్ని గర్వపు మాటలు ఉంటాయి, అహంకారంతో కూడుకున్న మాటలు ఉంటాయి. నశింప చేస్తానని, అతిశయించొద్దని, నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు సహాయం చేయలేడని, చుట్టుపక్కల ఉన్నటువంటి సామ్రాజ్యాలన్నిటిని నేను జయించేశాను, నీ సామ్రాజ్యం ఎంత గొప్పదా, రేపు ఈ సమయానికి నిన్ను కూడా నేను జయిస్తానని చెప్పి తనకున్నటువంటి అనుభవం, జ్ఞానము చేత అంటే లోకములో ఉన్నటువంటి అతిశయ గర్వముల చేత ఒక లేఖ రాసి హిజ్కియా దగ్గరికి పంపిస్తాడు.
ఆ లేఖ చదవగానే హిజ్కియా మొట్టమొదటిగా బట్టలు చింపుకుంటాడు, జుట్టు అలా లాక్కుని ఏడుస్తూ రోదిస్తూ ఉంటాడు. ఈ వర్తమానము యెషయా దగ్గరికి పంపించినప్పుడు యెషయా ఒక మాట అంటాడు, ప్రవక్త, ఎందుకు దుఃఖిస్తున్నావు? ఇజ్రాయేల్లో దేవుడు లేడా? నువ్వు వెళ్ళి విచారణ చేయి, మొరపెట్టు, ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయి, ఆయన ఆలకిస్తాడు కదా అని ఎప్పుడైతే చెప్పాడో ఆ లేఖ తీసుకుని హిజ్కియా రాత్రంతా దేవ సన్నిధిలో కూర్చుని ఏడవటం ప్రారంభించాడు, ప్రార్థించడం ప్రారంభించాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అయిన యెహోవా అని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించని ప్రార్థన చేస్తున్నాడంట. వెంటనే ఏం జరిగిందండి? వెంటనే ఏం జరిగింది? 20వ వచనం అంటున్నాడు, అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపించాడు. హిజ్కియానేమో ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన దైవ సన్నిధికి వెళ్ళింది. ఎందుకని? ప్రార్థన ఆలకించేవాడు ఆయన. దైవ సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రవక్త అయిన యెషయాకి ఒక వర్తమానం అందజేశాడు దేవుడు. వెంటనే యెషయా హిజ్కియా దగ్గరికి ఈ వర్తమానం పంపిస్తున్నాడు. అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను. దేవునికి స్తోత్రం. ఎవరు మాట్లాడుతున్నారండి ఈ మాటలు? స్వయాన ఆకాశమందున్నటువంటి మనం కొలుస్తున్న మన ఆరాధ్య దైవం మాటలు ఆలకిస్తాడు, ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ దైవ సన్నిధికి వెళ్ళి మమ్మల్ని రక్షించు, అతని చేతిలోంచి విడిపించు, శ్రమ చుట్టుకుంది, శత్రువులు చుట్టుకున్నారయ్యా, ఇదిగో ఈ సమయమందు నువ్వు తప్ప మాకు ఆధారం లేదని ప్రార్థన ఆలకించేవాడు నీ సముఖంలోకి వచ్చి నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన ఆలకించని ఎప్పుడైతే హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేశాడో ఆలకించిన దేవుడు యెషయా ద్వారా ఒక వర్తమానం పంపించాడు. ఇదిగో పలానా సన్హెరీబు విషయమై నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను. ఆలకించి ఏం చేశాడు? చేతికి మట్టి కూడా అంటనివ్వలేదండి. రాత్రికి రాత్రే దూతను పంపించి 185,000 మందిని మొత్తాడు, సంహరించాడు. ఎందుకంటే తన బిడ్డలకు విజయాన్ని చేకూర్చడానికి. దేవునికి స్తోత్రం. మన సమస్యలు ఉన్నాయి, మన బాధలు ఉన్నాయి, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నాం? మనం ప్రభు సన్నిధిలో నిజముగా ఆయన ఎదుట మొరపెట్టగలుగుతున్నామా? నీవే నాకు దిక్కయ్యా, నీవే నాకు సహాయకుడు అయ్యా, నీ మీద నేను ఆధారపడుతున్నాను, నీ వైపు నేను చూస్తున్నాను, నా కన్నీళ్లను నువ్వు నాట్యంగా మార్చే దేవుడు కదా, నా సమస్య నుంచి విడిపించని నమ్మకంతో విశ్వాసంతో ప్రభు ఎదుట మోకాళ్ళుని 2 చేతులెత్తి ఆకాశమందున్న దేవునికి విన్నవించుకుని ఎన్ని రోజులు అవుతుంది? నీ సమస్యను అధిగమించుకుంటూ సమస్యను చూస్తూ కృంగిపోతున్నావే తప్ప మనందరం కూడా ఇది నా ఆకాశమందున్న దేవుడు బాహు శక్తిమంతుడు, బలవంతుడు, ఆయన గొప్ప కార్యాలు చేయగలడని ఎంతవరకు మన దేవుని యొక్క నామాన్ని ప్రచురపరచగలుగుతున్నాం? హిజ్కియా వర్తమానం విన్నాడు, యెషయా చెప్పిన కబురు విన్నాడు, వెళ్ళాడు, దైవ సన్నిధిలోకి వెళ్ళాడు, కూర్చున్నాడు, మొరపెట్టాడు. ఈ ప్రార్థన కన్నీళ్లతో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడంట. వెంటనే కార్యం చేశాడు. ఇదే హిజ్కియా పట్ల మళ్ళా గొప్ప కార్యం చేస్తాడు దేవుడు. 20వ అధ్యాయానికి రండి. 20వ అధ్యాయానికి వస్తే 3వ వచనంలో ఒక మాట మనం చదువుకున్నట్లయితే ఒక వర్తమానం మరలా హిజ్కియా దగ్గరికి వస్తుంది. నువ్వు మరణం అవుతున్నావు, సామాను సర్దుకో అన్నప్పుడు 3వ వచనంకి వచ్చేసరికి అంటున్నాడు, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ మళ్ళీ యెహోవాకు ప్రార్థన చేశాడు. మళ్ళీ అదే యెషయా వచ్చి చెప్తున్నాడు, నాయనా నీ సామాను సర్దుకో, ఇక నీ పని అయిపోయిందంట, ఇక దేవుడు పిలుస్తున్నాడు పరలోక గవిని దగ్గరికి అని చెప్పినప్పుడు అలా గోడ తట్టు మొహం తిప్పుకున్నంట చిన్న ప్రార్థన చేశాడంటండి. భూమి మీద ఉన్నప్పుడు నేను ఎలా బ్రతికానో ఒకసారి చూసి నన్ను పరిశీలన చేయనాయన అన్నప్పుడు మళ్ళా వెంటనేనండి చదవండి, యెషయా నడిమిషాలలో నుండి అవతలకి వెళ్ళక మునిపే యెహోవాకు మళ్ళీ అతనికి ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చింది. ఏమని? నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అని హిజ్కియా యొద్దకు పోయి ఇతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదుకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తా. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడని మన దేవుడు. ఓ పక్కనేమో శత్రువు ఉన్నాడని ప్రార్థన చేశాడు, శత్రువు చేతుల్లో నుంచి విడిపించేశాడు. ఒక పక్క మరణకరమైన వ్యాధి వచ్చి మరణమవుతున్నావు, ఇక సామాను సర్దుకున్నప్పుడు మరలా కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు అదే దేవుడు మరలా సమాధానం ఇస్తున్నాడు, నీ కన్నీటి ప్రార్థన నేను చూశాను, నిన్ను బాగుపరుస్తాను. మన దేవుడు జాలిగల దేవుడు అండి, జాలిగల దేవుడు. కోపం నిమిషమే, దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది ఆయనకి. కాబట్టి ఒక కన్నీటి బొట్టు ఆయన సన్నిధిలో కాచండి. ఉన్న ప్రతి సమస్యను బట్టి ఆయన సన్నిధిలో అలా ఒక్క కన్నీటి బొట్టు కాచండి.
దేవాదేవుడు ఆ కన్నీటిని చూసిన దేవుడు నాట్యంగా మార్చే గొప్పవాడు. అందుకని పిడికిడి విత్తనాలు చేత పట్టుకుని ఏడ్చుచూ విత్తువాడు ఏం కోస్తాడంట? సంతోషగానాలతో పనులు మోసుకుని పోతూ ఉంటాడంట. చూడండి, పిడికిడి విత్తనాలు విత్తటం ఏంటి, పనులు మోసుకుని పోతావేంటి? నువ్వు కొద్ది నిమిషాలు నీకున్న సమస్యలను బట్టి ప్రభు పాదపీఠం దగ్గర అలా కన్నీరు కారిస్తే చాలు. ఆ కన్నీటికి ఇందాక మనం చదువుకున్నాం, నాకు మొరపెట్టుము, గూఢార్థమైన సంగతులను లెక్కలేని గొప్ప సంగతులను నేను ఎదుట కనుపరుస్తాను అన్నాడు. చూడండి, అవేనండి అద్భుత కార్యాలు. ఇక్కడ నిజంగా మొరపెట్టాడు, హిజ్కియా ప్రార్థన చేశాడు, ప్రార్థన ఆలకించేవాడని గ్రహించాడు గనక ఆ ప్రార్థన యెహోవా సన్నిధిలో చేసినప్పుడు ఆయన సన్నిధికి చేరింది. 2 కార్యాలు ఆయన జీవితంలో పొందుకోగలిగాడు. ఇది మనం కూడా అత్యాశక్తితో నిజంగా ప్రార్థన సహాయం కోరుకుంటే, దేవుని మీద ఆధారపడితే మనకు సహాయం చేయడంటారా? అపోస్తల కార్యముల గ్రంథంలోకి రండి, ఒక మాట అంటాడు. 9వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయములో మనం కొన్ని మాటలు చదువుకుందాం. 36వ వచనం నుంచి ఒక మాట చదువుకుందాం మనం. 9వ అధ్యాయం అపోస్తల కార్యం 36 నుంచి. మరియు యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేస్తుందంట. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టారంట. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండడం చేత పేతురు అక్కడున్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తన యొద్దకు రావాలని వేడుకుంటకు 2 మనుషులను అతని యొద్దకు పంపారంట. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోకి అతను తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. దేవునికి స్తోత్రం. వీళ్ళ విశ్వాసం చూడండి, బతుకున్నప్పుడు తబితా అనే సహోదరి, అనగా భాషాంతరమున దొర్కా అంటే లేడీ వల్లే గంతులేస్తూ అనేక రకమైన సేవా పరిచర్య చేసిందండి. ఆమె ఒకానొక దినాన ఆమె జబ్బు చేసి కాయిలా పడిందంట. మరి అలాంటి సందర్భంలో మరణించినప్పుడు ఆమెతో పాటు ఉన్నటువంటి విధవరాండ్రు, ఆమెతో పాటు ఉన్నటువంటి జనసమూహం అంతా కూడా చేసిన అద్భుత కార్యం ఏంటి తెలుసా? ప్రార్థన ద్వారా దేవుడు ఏ కార్యమైనా చేయగలడని చెప్పి వీళ్ళు శవమును కడిగి మేడగదిలో పైన పెట్టారంట. పెట్టి పేతురు ఎక్కడున్నారో పంపించారంట. పేతురు కోసం వెతుకులాడారంట. 2 మనుషులు పంపించి పేతురు తీసుకొచ్చినప్పుడు ఆయన రాగానే ఆయన ఎదుట నిలబడి మాట్లాడుతున్నారు, మా సహోదరి దొర్కా ఎన్నో గొప్ప కార్యాలు చేసింది, ఆ సేవకులకు పరిచర్య చేసింది, ఆ కుమార్తె మాకు కావాలి అన్నప్పుడు పేతురు చేసిన మొట్టమొదటి పని ఏంటంట? అందరినీ వెలుపలకు పంపించాడు. మోకాళ్ళుని చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నీ చిత్తమైతే ఈ కార్యాన్ని జరిగించు, ఇదిగో వీళ్ళ కన్నిటిని నాట్యంగా మార్చని ఎప్పుడైతే మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడో, చేసి తబితా కుమార్తె వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె చక్కగా కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుందంటాడు. ఎంత గొప్ప అద్భుత కార్యం అండి, ఎంత గొప్ప మన దేవునికి అసాధ్యమైందంటే ఏదైనా ఉందా అండి? చెప్పండి ఒకసారి. ఏది లేదండి. నిజంగా ప్రభు సన్నిధిలో మొరపెడితే మన ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడండి. అందుకని కీర్తనకారుడు అంటాడు 50వ అధ్యాయము, కీర్తనకారుడు 50వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. 50వ అధ్యాయం 15వ వచనంలో, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తా, నీవు నన్ను మహిమపరుస్తావు. ఎంత గొప్ప మాట తెలుసా? మొరపెట్టడం అంటే ఏంటి? ప్రార్థన చేయటమే. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టు. హిజ్కియా శత్రువు ఆపద, మరణము ఆపద, తబితా చనిపోయింది, వీళ్ళకి ఇక్కడ ఆపద. ఈ సందర్భాల్లో వీళ్ళు చేసినటువంటి ప్రార్థన నిజంగా దైవ సన్నిధికి చేరిందండి. మొరపెట్టారు, విడిపించాడు. ఎక్కడి నుంచి విడిపిస్తాడు? అదిగో శత్రువుల చేతిలో నుంచి హిజ్కియాను విడిపించాడు, మరణకరమైన రోగము నుంచి విడిపించాడు, తబితా చనిపోయినప్పుడు ఆ మరణములో నుంచి విడిపించి మళ్ళీ సజీవుల లెక్కలో నిలబెట్టాడు కుమార్తెను. ఇది మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఉన్న ప్లేస్లోనే కూర్చొని సమస్యలు అధిగమిస్తున్నప్పుడు వాటిని చూసి బాధపడుతూ ఉంటాం తప్ప మనందరం కూడా అరే సజీవుడు మనకున్నాడు, ప్రార్థన ఆలకించేవాడు ఉన్నాడు, మనం ప్రార్థన చేస్తే మన సమస్య నుంచి విడుదల కలిగిస్తాడని తెలిసి కూడా కొన్ని సందర్భాల్లో నిస్సహాయ స్థితిలోకి వెళ్ళి ప్రార్థన కూడా చేయలేమండి. కానీ ఇక్కడ అన్నాడు, ఈ ఆపద సంభవిస్తుంది, నీ కుటుంబం చుట్టూ శత్రువులు ఉన్నారు, నీ చుట్టూ అవమానాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, అనేక రకాల ఆపదలు ఉన్నాయి. అయితే అన్నాడు, నన్ను గూర్చి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. మరి ఇక్కడ జరిగిన కార్యాలన్నీ నిజంగా దేవుని మహిమార్థమే జరగలేదా? గొప్ప సంగతులను, గుడార్థమైన సంగతులను తెలియపరుస్తానంటే ఇవేనండి.
ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. నిజంగా ప్రియ విశ్వాసి, దేవుని నమ్ముకున్నాను, దేవుని యొక్క సొత్తును, ఆయన రక్తంలో కడగబడ్డాను, ఆయన బిడ్డగా నేను బ్రతుకుతున్నానని చెప్పుకుంటూ కూడా ఆయన శక్తిని మనం గ్రహించలేకపోతే చూడండి ఒకసారి. అందుకని పరిశుద్ధ లేఖనం జ్ఞానం పైకి భక్తి గల వారి వలె ఉంటూ వాని శక్తిని ఆశ్రయించని వారునై ఉంటారంట. దేవుని బిడ్డలమే, కానీ కార్యాలు జరగవు మన కుటుంబాల్లో. ఎందుకంటే దేవుని మీద మనం ఆధారపడలేం, ప్రార్థన చేయలేం. అందుకని ఇక్కడ అన్నాడు, ఆపద సమయంలో నాకు మొరపెట్టు. 91వ కీర్తనలో భక్తుడు మొరపెడతాడు చూడండి. 91వ కీర్తన 2వ వచనంలో అంటున్నాడు, ఎంత గొప్ప మాటలండి. 2వ వచనం 91వ కీర్తన, ఆయనే నాకు ఆశ్రయం, ఇంకెవరు లేరు ఈ లోకంలో, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాతో మనవి చేస్తున్నా. మనవి అంటే ప్రార్థన చేసుకుంటున్నా, అయ్యా నీవు నా ఆశ్రయము, నీవు నా కోట, నేను నమ్ముకొను నా దేవుడవు నీవేనయ్యా, ఇంకెవ్వరూ లేరు ఈ లోకంలో. కాబట్టి నేను నీతో మనవి చేస్తున్నా. ఎంత గొప్ప మాట తెలుసా అది. ఆశ్రయము, కోట, నేను నమ్ముకొను నా దేవుడవు నీవే. ఇక నేను నీతో మనవి చేస్తున్నాను కాబట్టి నా సమస్యలన్నిటి నుంచి నువ్వు విడిపించగలవు. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో అదే అధ్యాయం 14వ వచనానికి రండి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతను తప్పిస్తా. ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుణ్ణి, దేవుని సన్నిధిని ప్రేమించి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు కనుక, ఆశ్రయదుర్గంగా కోటగా పెట్టుకున్నాడు కనుక చుట్టూ ఏం జరిగినా పట్టించుకోవట్లే ఆయన. ఎందుకంటే దేవుని యొక్క రక్షణ నా చుట్టూ ఉందని గ్రహించుకుంటున్నాడు. అందుకని ఇక్కడ అన్నాడు, ప్రేమిస్తున్నాడు గనక తప్పిస్తాను, నా నామం ఎరిగిన వాడు గనక ఘనపరుస్తా. ఎందుకో తెలుసా? అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను, శ్రమలో అతనికి తోడై ఉంటా, అతను విడిపించి అతని గొప్ప చేస్తా, దీర్ఘాయు చేత తృప్తిపరుస్తా, నా రక్షణ అతనికి చూపిస్తా. ఎంత గొప్ప మాటలండి, ఎంత గొప్ప మాటలు. మనవి చేస్తున్నాను అని ఒక్క మాట చెప్పాడు అంతే ఆయనతో. ఎన్ని దీవెనలండి. ఇంకా మీరు 91వ అధ్యాయం 3వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుకుంటే ఎన్ని అపాయకరమైన పరిస్థితుల్లో నుంచి దావీదును విడిపించాడో, ఎన్ని విపత్కర పరిస్థితుల్లో నుంచి విడిపించాడో మనందరికీ తెలిసిన విషయమే. చదువుకోండి, మన హృదయాలు ధైర్యపరచబడతాయి. దేవుడు మనల్ని బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపుతాడండి. అదే 91వ కీర్తన 66వ కీర్తనలో ఒక మాట చూడండి ఒకసారి. పరిశుద్ధ లేఖన భాగంలో 66వ కీర్తనలో ఒక మాట అంటాడు చూడండి. 66వ కీర్తన 18వ వచనం నుంచి మనం చదువుకుంటే 17వ వచనం అంటాడు, నేను మొరపెట్టా అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉంది. మొరపెట్టాడంట, శ్రేష్టమైన కీర్తన. ఇప్పుడు వీళ్ళందరూ మొరపెట్టినప్పుడు విడుదల వాళ్ళ జీవితాల్లో. ఎక్కడ కూడా అంటున్నాడు, మొరపెట్టాను, నా ప్రార్థన ఆలకించాడు, శ్రేష్టమైన కీర్తన. ఎందుకో తెలుసా? ఎందుకు శ్రేష్టమైన కీర్తన ఉందో తెలుసా? నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్యం చేయాల. ఒకవేళ చేస్తే ప్రభు నా ప్రార్థన ఆలకించడు. నిశ్చయముగా దేవుడు నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు, నా విజ్ఞాపన ఆలకించాడు. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా ఇద్దరి నుండి తన కృపను తొలగించలేదు. ఆయన సన్నుతించబడును గాక. ఎందుకు బిడ్డలందరూ కూడా కార్యాలు పొందుకుంటున్నారంటే, మొట్టమొదటిగా దేవుడు వాళ్ళ హృదయాల్లో పాపమును ఏం చేయలేదంట, లక్ష్యము పెట్టాల. దాని నుంచి విడుదల పొందారు, విముక్తి చెందారు, దేవుని సొత్తుగా ఉన్నారు. ఏ ఆపదొచ్చినా దేవుని వైపు చూశారు, విమోచన గానాలతో వారిని విడిపించాడండి. దావీదు స్పష్టంగా పలుకుతున్నాడు, ఎందుకు నా నోట శ్రేష్టమైన కీర్తన ఉంచాడు? నేను ప్రార్థించినప్పుడు, శ్రమలో, బాధలో, దుఃఖంలో ఓదార్పు కోసం ప్రార్థించినప్పుడు వెంటనే నా హృదయంలో అలాంటి శ్రేష్టమైన కీర్తన ఉంచాడయ్యా అంటే ఒకటి, నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్యం చేయాలి. నిజంగా అలా పాపాన్ని లక్ష్యం చేయకుండా యథార్థంగా, నమ్మకంగా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసే వాళ్ళకి దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడండి. 84వ కీర్తన 11వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. 84:11, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనత అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడు. మరి హిజ్కియాకి ఎన్ని మేలు చేశాడండి? శత్రువు నుంచి విడిపించాడు, మరణాన్ని నుంచి విడిపించాడు. తబిత యథార్థమైన పనులు చేసింది, అందుకని మేలు చేశాడు, మరణంలోంచి లేవనెత్తాడు. దావీదు ఎన్ని రకాలుగా యథార్థ హృదయుడుగా ఉన్నాడు కనుక ఎన్ని రకాలుగా దేవుడు మేలు చేశాడంటే 1 కాదు 2 కాదు. ఈ దినాల్లో దేవుని సన్నిధిలో మనం వెంబడించినట్లయితే తప్పకుండా ప్రభువారు మనకి సహాయం చేస్తారు. కోరుకునేది ఒకటేనండి, ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అలా జీవిస్తూ యథార్థంగా ఉంటూ మంచి చేస్తూ
పాపాన్ని హృదయంలో లక్ష్య పెట్టకుండా దేవుని సందుకు వచ్చి అయ్యా ఇది నా సమస్య అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో తప్పకుండా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఒకవేళ పాపాన్ని లక్ష్య పెడుతూ పాపాన్ని హృదయంలో పెట్టుకుని ప్రభువా 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 అంటూ ప్రభు చిత్తాన్ని తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకుని ఉంటే దేవుడు మన పట్ల కార్యాలు చేయడండి. ఒక మాట చూసుకుందాము, ముగించుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలోనే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం నుంచి ప్రభువారు మాట్లాడుతున్నారు. మనకి 12వ వచనం చదువుకుంటే, అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నేను నీ విన్నపం అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకున్నాను. నీ ప్రార్థన ఆలకించానని సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, నా నామము పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల పరమండలము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తా. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుపుతా, నా చెవులు దానిని అంగీకరించను. ఎంత గొప్ప మాట చూడండి. వీళ్ళందరూ పరిశుద్ధ లేఖలో ఉన్న యోధులందరూ కూడా గొప్ప మేళ్ళు అనుభవించారంటే వారి జీవితాన్ని దేవునికి అప్పగించారు, చెడుని విసర్జించారు, పాపాన్ని విసర్జించారు, కీడుకు దూరంగా ఉన్నారు, దేవుణ్ణి హత్తుకున్నారు కాబట్టి కార్యాలు జరిగినాయి. సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటే, నా నామం పెట్టబడిన నా జనులు, మనందరం ఆయన నామం పెట్టబడిన జనులమేగా, తమ్మును తాము తగ్గించుకొని మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన్ని వెతికి ఏం చేయాలంట, చెడు మార్గాలను విడిస్తే పరమండలము నుండి నేను వారి ప్రార్థన వింటాను అన్నాడు. మనల్ని క్షమిస్తాడంట, స్వస్థపరుస్తాడంట. మనం ఎక్కడైతే నిలబడి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన కనుదృష్టి పెడతాడంట. చెవులంట మన ప్రార్థన ఆలకిస్తాయంట. జరగలేని కార్యం అంటే ఏముంటుందండి? అన్నీ జరుగుతాయి. పరిశుద్ధుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి సొలొమోను ఎంత గొప్ప ప్రార్థన చేశాడో ఆ స్థలంలో చేయబడిన ప్రతి ప్రార్థన ఆలకించాడు. ఇది నా మనతో చెప్తున్నమాట. నా పేరు పెట్టబడిన నా జనులు చెడును విసర్జించాలి, పాపాన్ని విసర్జించాలి. ఎప్పుడైతే చెడుకు దూరంగా ఉండి నీతికి దగ్గరగా సమీపంగా వస్తారో వాళ్ళు ఏ ప్రార్థన చేసినా, చేతులెత్తి మనవి చేసినా నేను ఆలకిస్తాను, విడిపిస్తాను, స్వస్థపరుస్తాను, కార్యాలు జరిగిస్తాను, లేమిలో నుంచి కలిమిలోకి నడిపిస్తానని ఉన్నతమైన గూఢమైన సంగతులు, చెప్పలేని గొప్ప సంగతులతో నిన్ను నేను ధైర్యపరుస్తాను అంటున్నాడు. ఇది నా నిజంగా ఈ మాట నేను ధైర్యపరిస్తే, లోకములో ఉన్నట్లయితే లోకాన్ని విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు, దుష్టుడికి దూరంగా రా ఉండు, దేవునికి సమీపంగా రా, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి, నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించు. సుంకరి ఏ రీతిగా అయితే దేవుని సన్నిధికి వచ్చి తన జీవితాన్ని వ్యక్తపరిచి, ఇదిగో నేను ఒకప్పుడు చెడిపోయానయ్యా, ఇదిగో నీ ఎదుట నేను జీవించాలని ఆశ కలిగి ఉన్నాను, నా జీవితాన్ని మార్చున్నప్పుడు నీతిమంతుడిగా తీర్చాడు. ఒకప్పుడు పౌలు అన్నాడు, దోషకుడను, హింసకుడను, హానికరుడను, వేషధారిని నేను, ఇప్పుడు మాత్రం నిన్ను పోలి నడుస్తున్నాను అన్నాడు. వాళ్ళ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయలేదా? మన జీవితంలో దేవుడు మహిమ కార్యాలు చేయాలంటే ఇది నాన్న చెడుకు దూరంగా ఉందాం, పాపాన్ని విసర్జిద్దాం, మన హృదయాన్ని నీతిగా యథార్థంగా దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి కుమ్మరిద్దాం. మన ప్రార్థన ఆలకిస్తాడు, మన కుటుంబంలో ఉన్న బంధకాలన్నిటి నుంచి విడిపిస్తాడు. అట్టి నమ్మకము, నిరీక్షణ, ఆశ నీకున్నట్లయితే, ఈ మాటల ద్వారా నీ హృదయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నట్లయితే మోకరించు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. తప్పకుండా నీ కుటుంబానికి దేవుడు ఈ దినాన్ని మేలు చేయబోతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఫలింపచేయనుగాక. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ దినానికై మీరు మాకు సిద్ధపరిచినటువంటి మాటలను బట్టి స్తోత్రాలు. విన్నాం, ఈ మాటల చేత మా హృదయాలు మరి కలవరపడిన సందర్భాల్లో, కురింగిన సందర్భాల్లో లేవనెత్తబడ్డానికి మమ్మల్ని బలపరిచిన గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా. ప్రార్థన ఆలకించేవాడో గనక మేము కూడా నీ ఎదుట నీతిమంతులుగా అగ్గుపడి యథార్థమైన మనసుతో మేలు చేస్తూ నీ ఎదుట అయ్యా మేము సాగిలపడినప్పుడు మా ప్రార్థన ఆలకిస్తానంటున్నావు. అలాంటి జీవితాలు మాకు ఇచ్చి ఈ లోకములో నీ వైపే చూస్తూ నీ ద్వారా గొప్ప మేలు అనుభవించే బిడ్డలుగా ఆయుత్తపరచమని, లోకానికి నీ బిడ్డలమని మేము సాక్షులుగా కనబడ్డానికి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.